రైతన్నలందరికీ నమస్కారం అండి. ఈ వీడియోలో మనం మిరప పంటలో నాటేసే ముందు అంటే ఆఖరి దుక్కిలో కానీ లేదా నాటేసిన తర్వాత వేసుకోవాల్సిన బలం మందులు, తర్వాత చెదలు, పురుగులు, గాజు పురుగులు ఇట్లాంటివి రాకుండా మనకు మార్కెట్లో ఏ మందులు అందుబాటులో ఉన్నాయో వాటి గురించి వివరిస్తా అండి. ఫస్ట్ మనకు మిరప ఆఖరి దుక్కి చేసినప్పుడు ఎక్కువ శాతం రైతులు DAP అనే మందు వాడటం జరుగుతుంది. సో ఆ DAPతో పాటుగా మనం వేసుకోవాల్సిన ఇతర పోషకాలు ఏమైతే ఉంటాయో అవి కూడా ఇందులో వివరించడం జరుగుతుందండి. DAPతో పాటుగా ఫస్ట్ మనం ఆఖరి దిక్కులో వేసుకోవాలనుకుంటే ఈ స్వర్ణఫల్ అనేది వేసుకోవాలండి. స్వర్ణఫల్ 10 కిలోలు ఉంటుంది. దీంట్లో మనకు మొక్కకు కావాల్సిన అన్ని సూక్ష్మ పోషక పదార్థాలు ఉంటాయి. అంటే జింకు, ఐరన్, బోరాన్, కాపర్, మాలిబ్డినం, మాంగనీస్ ఇట్లాంటి పోషకాలు ఉంటాయి. దాంతోపాటుగా ఇప్పుడు ఇట్లా ఈ బిట్టు చూస్తున్నారు కదండి మీరు, దీంట్లో అంటే ఈ నేలలో కనుక ఏమైనా చౌడు ఉందనుకోండి, చౌడు ఉన్న ప్రాంతంలో మొక్క ఎదుగుదల అనేది కుంటుపడుతుంది అనమాట. ఈ స్వర్ణఫలం అనేది వాడుకుంటే మనకు భూమిలో ఉన్న చౌడును కూడా తీసేస్తుంది. తర్వాత మొక్క ఆకుల్లో మనకి ఈ పసుపు రోగాలు అనేవి వస్తాయండి. అంటే సూక్ష్మ పోషకాల లోపం వల్ల ఆకులు అనేవి పసుపు రంగులోకి రావడం జరుగుతుంది అనమాట. సో వాటిని కూడా ఇది నివారిస్తుంది. తర్వాత మనకు ఈ మొక్క వేర్లు కూడా సమృద్ధిగా పెరగడం కోసం ఉపయోగపడుతుంది అనమాట. ఎప్పుడైతే మొక్క వేర్లు మంచిగా పెరుగుతాయో ఈ మొక్కలన్నీ కూడా అంటే ఈ మొక్కలు ఏమైతే ఉన్నాయో ఇవి భూమిలోంచి సూక్ష్మ పోషకాలను లేదా ఇతరత్ర పోషకాలను సమృద్ధిగా గ్రహించి మనకు మొక్క ఎదుగుదల అనేది మంచిగా వస్తుంది అనమాట. ఒకవేళ స్వర్ణఫల్ లేదనుకోండి, ఇది అగ్రిషైన్ వాళ్ళది భూమిఫల్, దీంట్లో కూడా అన్ని రకాల సూక్ష్మ పోషకాలు ఉంటాయి. అది లేదనుకోండి, అగ్రిషైన్ వాళ్ళదే బోనశుద్ధి అని ఉంటుంది అనమాట. ఈ బోనశుద్ధి అనేది 1 కిలో మనకు అందుబాటులో ఉంటుంది. దాంట్లో సూక్ష్మ పోషకాలు ఏమైతే 6 ఉంటాయో 6తో పాటుగా హ్యూమిక్ యాసిడ్, తర్వాత ఫల్విక్ యాసిడ్ అనేవి కూడా ఉంటాయన్నమాట. ఈ భూమిఫల్ అనేది మనం 1 ఎకరానికి 10 కిలోలు వేసుకోవాలి. ఇది భూ కమాండర్ అండి, ఆర్కా అగ్రిటెక్ వాళ్ళది. ఇది గత 2-3 సంవత్సరాల నుంచి కూడా నేను మిరప పంటకి ఇస్తున్నా. దాంతోపాటుగా వేరే పంటలకు కూడా ఇవ్వడం జరిగింది. అంటే వరి, పత్తి, ఇంకా వేరే ఇతర పంటలు ఏమైనా ఉన్నా కానీ దీన్ని ఇవ్వడం జరిగిందనమాట. దీంట్లో కూడా మనకు మొక్కకు అవసరమైనటువంటి అన్ని సూక్ష్మ పోషకాలు ఉంటాయి. దాంతోపాటుగా మనకు భూమిలో ఏమన్నా చౌడు ఉన్నా కానీ దీన్ని ఉపయోగించుకోవచ్చు. చౌడును కూడా ఇది సమర్థవంతంగా కంట్రోల్ చేస్తుంది. దీన్ని మిర్చి పంటలో వాడుకుంటే మనకు మొక్కలో వేర్లు అనేవి ఎక్కువ రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మనం 1 ఎకరానికి 5 కిలోలు వాడుకోవాలి. దీన్ని కూడా మనం ఏదన్నా DAP కట్టతో కానీ లేదా ఇట్లా ఈ సప్లెక్స్ గుళికలతో కానీ ఇట్లా కలిపి వేసుకున్నట్లయితే ఇది కూడా సమర్థవంతంగా చాలా నీట్గా పనిచేస్తుంది అన్నమాట. తర్వాత మనకి ఇది వారధి అగ్రిటెక్ వాళ్ళది భూసారా అండి. ఈ భూసారా అనేది కూడా మనకు మార్కెట్లో 1 కిలో రూపంలో అందుబాటులో ఉంటుంది. అది 1 కిలోని మనం ఈ DAPలో కానీ లేదా ఏదన్నా ఇతర ఎరువులు ఏమన్నా వేస్తే ఆఖరి దిక్కులో వేసుకోవచ్చు, లేదా మనం మొక్కలు నాటినాక కూడా వేసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఇది కృషి రసాయన కంపెనీ వాళ్ళది కేమాక్స్ ఎనర్జీ అండి. ఇక్కడ ఈ బొమ్మ కనుక మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే వేరు చుట్టూ ఒక రక్షణ వ్యవస్థలాగా షేడ్ వేశారు. సో ఇది ఏ విధంగా పనిచేస్తుంది అంటే మనకు ఇది మైకోరైజా ఫంగీ అనమాట. మైకోరైజా బ్యాక్టీరియాతో తయారు చేసింది. ఇది వేసుకుంటే మనకి ఏం జరిగిద్దంటే మొక్కల్లో వేరు వ్యవస్థ చుట్టూ ఒక రక్షణ వ్యవస్థలాగా ఇది పనిచేస్తుంది. అంటే మనకు ఎక్కువగా మొక్కలు భూమిలోకి అంటే నార్మల్ నుంచి భూమిలోకి తీసుకొని రాగానే మొక్కలు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందన్నమాట. ఫస్ట్ ఇది మొక్కల మీద ఒత్తిడిని తగ్గిస్తుంది. తర్వాత మనకి ఈ వేరుకుళ్ళుడు తెగులు కానీ లేదా మొదలుకుళ్ళుడు తెగులు కానీ వస్తాయి కదా, వాటిని రాకుండా కూడా ఈ కేమాక్స్ ఎనర్జీ అనేది ఉపయోగపడుతుంది. ఈ కేమాక్స్ ఎనర్జీ అనేది మనం 1 ఎకరానికి 4 కిలోలు ఉపయోగించుకోవాలి. తర్వాత ఇది లుమినారా వాళ్ళది బూమ్ క్రెస్ట్ అండి. ఈ బూమ్ క్రెస్ట్ అనేది యాక్చువల్గా ఇప్పుడు మార్కెట్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇది. ఎందుకంటే దీంట్లో చాలా రకాలైనటువంటి పోషకాలు ఉంటాయి. తర్వాత దాంతోపాటుగా ఆక్సిన్స్, పొటాషియం హ్యూమేట్, మైకోరైజా ఫంగీ, వ్యాము, రైజోబియం SPP, అజోస్పైరలం SPP, అజిటోబాక్టర్ SPP, ఫాస్ఫరస్ సాల్యబుల్ బ్యాక్టీరియా, పొటాష్ సాల్యబుల్ బ్యాక్టీరియా, తర్వాత జింక్ సాల్యబుల్ బ్యాక్టీరియా, ఇట్లా చాలా రకాలైనటువంటి మిశ్రమాలతో ఉంటుంది.
సపోజ్ మీకు ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా అనేది దీంట్లో ఉంటుందని చెప్పే కదా. ఈ ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా ఏం చేస్తుందంటే, మనం చాలా సంవత్సరాలుగా ఈ భూములలో సేద్యం చేస్తూ ఉన్నాం కాబట్టి మనం వేసినటువంటి డిఏపి కానీ 20-20 కానీ అవి ఏంటంటే మొక్కలు ఉపయోగించుకోకపోతే అవి రాళ్ళలాగా గడ్డగట్టుకొని ఉంటాయి అన్నమాట భూమి లోపల. సో ఇట్లాంటి మందు వేసుకున్నప్పుడు మనకి ఏం జరుగుద్దంటే, దీంట్లో ఉన్న ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా ఈ 20-20 కానీ లేదా డిఏపి కానీ ఏదైతే రాక్ అంటే రాయి రూపంలో కింద భూమిలో ఉంటుందో దాన్ని కరిగించి మళ్ళీ మొక్క వేర్లకు అందిస్తుంది అనమాట. అదేవిధంగా పొటాషియం సాల్యుబుల్ బ్యాక్టీరియా ఉంది, జింకు సాల్యుబుల్ బ్యాక్టీరియా ఉంది, రైజోబియం ఉంది. ఈ రైజోబియం అలాంటివి ఉండడం వల్ల ఏం జరిగిద్దంటే మనకు మొక్కలు తెగులు రాకుండా కాపాడుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మనకు 1 ఎకరానికి 6 కిలోలు వాడుకోవాలి. తర్వాత ఇది కొకోలి అండి, ఇది మీ అందరికీ తెలిసిందే. ఈ కొకోలి అనేది కూడా మనకి ఏంటంటే నత్తలది ఏదైతే ఉందో దాంతో ఎరువును తయారు చేశారనమాట. ఈ కొకోలి వాడటం వల్ల కూడా భూమిలో జీవం అనేది మంచిగా వృద్ధి చెంది, తర్వాత బ్యాక్టీరియా అనేది కూడా మంచిగా వృద్ధి చెంది మనకు తెగుళ్ళు లేదా శిలీంధ్రాల నుంచి కూడా కాపాడడానికి ఈ కొకోలి అనేది ఉపయోగపడుతుంది. దాంతోపాటుగా మనకు వేరు వ్యవస్థ అనేది ఎక్కువ రావడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది అనమాట. ఇవన్నీ మనం ఏదన్నా మందు కట్టతో కలిపి వేసుకోవచ్చు. ఒకటి మనం ఎంతసేపటికి మొక్కల వేర్ల వృద్ధి, మొక్కల బలము, తర్వాత మొక్కల్లో ఎరుపు రోగాలు రాకుండా ఉండాలని మాట్లాడుకున్నాం కదండి. ఇంకొకటి మిర్చి రైతు సోదరులు ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏంటంటే, మనకు మిరప మొక్కలు పెట్టగానే ఈ భూమి లోపల వర్షాలు పడ్డప్పుడు కానీ లేదా మనం ఎక్కువ నీళ్లు తేమ పెడతా ఉంటాం కాబట్టి ఈ గాజు పురుగులు లేదా వేరు పురుగులు అనేవి వస్తాయండి. ఆ గాజు పురుగులు లేదా వేరు పురుగులు అనేవి వచ్చి ఏం చేస్తాయంటే, కింద ఇప్పుడు ఈ గాజు పురుగులు లేదా వేరు పురుగులు ఏమైతే వస్తాయో ఇక్కడ ఈ కింద వేరుని కొరికేస్తాయి అన్నమాట. ఈ చిన్న ఉండవే ఈ మొక్కలన్నీ చిన్నగా ఉంటాయి మనం నాటేసినప్పుడు. ఇక్కడ ఈ వేరును అనేది కొరికేసినప్పుడు ఏం జరిగిద్దంటే, ఈ వేర్లు కొరికేయడం వల్ల మొక్కకు ఆహారం అందదు కాబట్టి ఈ చనిపోవడం అనేది జరుగుద్ది అనమాట. కాబట్టి మనకు వేరు పురుగులు, గాజు పురుగులు లేదా ఇంకేమన్నా పచ్చ పురుగులు కానీ రబ్బర్ పురుగులు కానీ రాకుండా ఉండాలి. తర్వాత నీరు చెద అనేది కూడా రైతుల్ని బాగా ఇబ్బంది పెట్టింది. సో ఈ నీరు చెద అనేది కూడా రాకుండా ఉండాలంటే ఈ సుదర్శన్ కంపెనీ వాళ్ళది సప్లెక్స్ అండి. దీంట్లో మనకు 3 రకాల మందులు ఉంటాయి. ఒకటి క్లోరాంత్రనిలిప్రోల్ అంటే కురాజన్, ఇంకొకటి ఫిప్రోనిల్ అంటే రిజెంట్, తర్వాత ఎమమెక్టిన్ బెంజోయేట్ అంటే ప్రొక్లైమ్. ఇట్లా 3 రకాల మందులు దీంట్లో వస్తాయన్నమాట. దీన్ని మనం వేసుకున్నప్పుడు ఏం జరిగిద్దంటే, ముఖ్యంగా గాజు పురుగులు, వేరు పురుగులు, చెద ఏదైతే వస్తుందో దీని ద్వారా ఇది సమృద్ధిగా నివారించబడిద్ది అనమాట. తర్వాత మొక్కల్లో ఇప్పుడు సపోజ్ అక్కడక్కడ ఏమన్నా పురుగులు తిరిగినా కానీ ఈ మందు చల్లడం వల్ల ఈ చేనులోకి పురుగులు రావాలన్నా కానీ 1-2 సార్లు ఆలోచిస్తాయి. అంటే మొక్కలకు పురుగుల తాకిడి కూడా తక్కువ ఉంటుంది అనమాట. ఇది వచ్చేసి మనం 1 ఎకరానికి 4 కిలోలు వాడుకోవాలి. ఇవి ఏ విధంగా వాడుకోవాలంటే, ఫస్ట్ ఆఖరి దిక్కులోనే వేసుకోవచ్చు, లేదా మొక్కలు నాటిన తర్వాత మనం మొదటి దఫా ఎరువులు ఏమైతే వేస్తామో వాటిల్లో కలిపి కూడా వీటిని వేసుకోవచ్చు అనమాట. అంటే మనం కలుపుకోవడం అన్నీ ఒకేసారి కలుపుకొని సాళ్ళల్లో మొక్క దగ్గర వేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఇట్లా కనుక మనం ఫస్ట్ మొక్కలకి మంచి రక్షణ వ్యవస్థని, తర్వాత ఆరోగ్యకరమైన ఆహారాన్ని, తర్వాత తెగుళ్ళ బారి నుంచి ఆల్రెడీ మీకు చెప్పాను, 3 స్టార్ అని ఒకటి చెప్పిన, క్రిటెక్టు, కీషీల్డ్ అట్లాంటి కనుక వాడుకున్నట్లయితే మనకు మిర్చి పంటను అంటే నాటేసిన 25-30 రోజుల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా జాగ్రత్తగా కాపాడుకొని పెంచుకోవడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. ఈ మందులు ఉపయోగించే విధానంలో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే నాకు ఫోన్ చేయొచ్చండి. నేను మళ్ళీ మీకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతా. వీటిల్లో ఏదో ఒక కాంబినేషన్ మీరు సెట్ చేసుకొని వాడుకుంటే మీరు మిర్చి పంటను జాగ్రత్తగా కాపాడుకున్నట్టు అవుద్ది.